బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ ఆవరణంలోని స్పీకర్ ఛాంబర్లో బీఎస్సీ సమావేశం ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్పులు బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుంచి కోనంనేని సాంబశివరావు, ఎంఐఎం తరఫున బలాల హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలనే దానిపై బీఎస్సీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రైట్. తొలి రోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల సంతాపం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సాయన్న సేవలను గుర్తు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెంచెలుగా ఎదిగారని, ప్రజలకు ఎన్నో సేవలు చేసి ప్రజా జీవితంలోనే మరణించారన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపాలన్న సాయన్న కల నెరవేరిందని చెప్పారు. ఇక సాయన్న వారసురాలిగా లాస్య నందితాను ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, కానీ ప్రమాదవశాత్తు లాస్య మరణించడం బాధాకరమన్నారు. లాస్య నందిత మరణం యువ నాయకత్వానికి తీరని లోటని తెలిపారు మంత్రి దుద్దిల్ల శ్రీధర బాబు. సాయన్య లాస్య నందిత మరణం కంటోన్మెంట్ నియోజకవర్గానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి.
ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. రైట్. అసెంబ్లీ ఆవరణంలోని స్పీకర్ ఛాంబర్లో బీఎస్సీ సమావేశం ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. దీనికి ప్రధానంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నుంచి, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఎంఐఎం నుంచి, సిపిఐ నుంచి పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి బీఎస్సీ మీటింగ్లో ప్రధానంగా ఏ అంశాలు చర్చించారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి, ప్రధానంగా బీఎస్సీ సంబంధించినటువంటి సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా అసెంబ్లీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది, ఏ తీర్మానం చేశారు, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉదయం 11 గంటల సమయంలో ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సెక్షన్స్ లో ప్రధానంగా లాస్య అనంతకు సంబంధించిన మృతి పట్ల ఇటు కాంగ్రెస్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఐటీ శాఖ మంత్రి అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్బాబు సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే మరోవైపు ఏదైతే బీఎస్సీ సమావేశానికి సంబంధించి ప్రధానంగా బీఎస్సీ సమావేశంలో ప్రధానంగా ఉన్నటువంటి సమావేశంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఏదైతే ఈ యొక్క బడ్జెట్ కి సంబంధించిన సమావేశంలో ఏ అంశాలు తెరపైకి తీసుకురాబోతూ ఉన్నారన్న దానిపైన పూర్తిగా కూడా అధికార పక్షానికి సంబంధించి అధికార పార్టీతో పాటుగా ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులతో కూడా ఈ యొక్క బీఎస్సీ సమావేశం కొనసాగించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీతో పాటుగా ఎంఐఎం తో పాటు సిపిఐకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం జరిగింది. ఈసారి కొనసాగేటువంటి బడ్జెట్ కి సంబంధించిన సమావేశంలో ఏ అంశాలు తెరపైకి తీసుకురావాలి, ప్రధానంగా ఏ అంశాలను బడ్జెట్ లో ప్రవేశపెట్టాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ యొక్క సమావేశానికి సంబంధించి పూర్తిగా కూడా అటు విద్యుత్ రంగం కావచ్చు, లేదంటే విద్యా రంగంతో పాటుగా వైద్య రంగంతో పాటుగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అంశాలపై కూడా తెరపైకి రాబోతా ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీల నేపథ్యంలో కూడా ఈసారి జరగబోయేటువంటి ఈ సమావేశంలో ఈ బడ్జెట్ కూడా పెట్టేందుకు కాంగ్రెస్ అభివృద్ధి చేస్తా ఉంది. దాంట్లో ప్రధానంగా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం, జాబ్ క్యాలెండర్ తో పాటుగా విద్యుత్ కి సంబంధించినటువంటి బకాయిల విషయంలో కూడా బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాల్లో చర్చించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా వైద్య రంగానికి సంబంధించిన అంశంతో పాటుగా వ్యవసాయ రంగానికి గతంలో కౌలు రైతులకు సంబంధించి కావచ్చు, లేదనుకుంటే ఇటు రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయాన్ని కూడా అందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ సహాయం నేపథ్యంలో కూడా కంప్లీట్ గా కూడా ఈ యొక్క వాటికి సంబంధించిన అంశాలను కూడా తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో
బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపుల నేపథ్యంలో కూడా బీఎస్సీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు 8 రోజుల పాటు కూడా ఈ యొక్క సమావేశం కొనసాగబోతా ఉంది. 8 రోజులలో ప్రధానంగా అసెంబ్లీ సెక్షన్ దాదాపుగా కూడా వచ్చే నెల వరకు కూడా నడపాలంటూ కూడా బీఆర్ఎస్ మొండిపట్టు పెట్టిన నేపథ్యంలో కూడా 8 రోజుల పాటు కొనసాగిస్తామంటూ కూడా కాంగ్రెస్ తేల్చేయడం జరిగింది. ఫైనల్ గా 8 రోజుల పాటు అంటే దాదాపు ఈ నెల 31 వరకు కూడా బడ్జెట్ కి సంబంధించిన సమావేశాలు కొనసాగబోతా ఉన్నాయి. 8 సెక్షన్స్ లలో కూడా ఈ యొక్క బడ్జెట్ కి సంబంధించిన సమావేశం ఉండబోతా ఉంది. ఈ నెల 25 అంటే ఎల్లుండి బడ్జెట్ కి సంబంధించినటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. బడ్జెట్ నేపథ్యంలో కూడా కేసీఆర్ కూడా అదే రోజు అసెంబ్లీలో తొలిసారిగా ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా కూడా అడుగు పెట్టబోతున్నారనేది కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులకు కూడా కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో ఒక భేటీని అయితే నిర్వహించడం జరిగింది. ఎల్పీ భేటీలో ప్రధాన అంశాలకు ఏదైతే అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీర్పు సంబంధించిన కావచ్చు, అదేవిధంగా రాబోతున్నటువంటి బడ్జెట్ సెక్షన్స్ సంబంధించి ఏ విధంగా అనుసరించాలి అన్న దానిపైన కూడా పూర్తిగా చర్చించబోతా ఉన్నారు. ఈ కంప్లీట్ గా కూడా ఈ బడ్జెట్ లో 8 రోజుల పాటు కొనసాగేటువంటి బడ్జెట్ సంబంధించిన సమావేశంలో పూర్తిగా కూడా ఈ వర్షాకాలం సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నిటికీ సంబంధించిన అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చి దీనిపై పూర్తిగా కూడా చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.